రోడ్ షోలు చేస్తారట. చూద్దాం ఏం జరుగుతుందో. బీఆర్ఎస్ కి సానుభూతి వర్కౌట్ అవుతుందా? ఎంతవరకు అంటే మహిళల సానుభూతి కొంచెం వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె మాగంటి సునీత వెళ్ళిన చోటల్లా ఏడుస్తున్నారు, భర్త పేరు చెప్పుకుంటారు. మాగంటి గోపీనాథ్ కూడా పెద్ద వ్యతిరేకత ఏం లేదు 3 టర్మ్ చేసిన. అయితే ఒకటేందంటే మీకు అర్బన్ కానీ రూరల్ కానీ ఇప్పుడు పెద్ద ఈ ఇంతకుముందు ఏంటంటే ఎన్నికల్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా గెలిపించే పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణలో మీరు అది చేంజ్ అయింది. ఈ మధ్యలో మీరు చూసారో లేదో 2014 తర్వాత ఈ సినారియో చేంజ్ అయింది. నారాయణఖేడ్లో కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిచింది. పాలేరులో రామరెడ్డి దామోదరెడ్డి మొన్న చనిపోయిన సోదరుడు ఆయన చనిపోయారు 2014 to 18 మధ్య. రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే ఎలక్షన్లో టీఆర్ఎస్ తుమ్మల నాగేశ్వరరావు గెలిచాడు. దుబ్బాకలో సొలిపేట రామలింగారెడ్డి చనిపోతే ఆ జరిగిన బై ఎలక్షన్లో వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే రఘునందన్ రావు బీజేపీ నుంచి గెలిచాడు. కంటోన్మెంట్ లాస్య నందిత చాలా చిన్నపిల్ల, 30 ఏళ్ల లోపే అనుకుంటా, 35 ఏళ్ళు ఉంటాయి. సాయన్న కుమార్తె ఆమె రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది అన్ఫార్చునేట్గా. అది సీసీ కెమెరాలో కూడా ఉంది. చనిపోతే ఆ బై ఎలక్షన్లో లాస్య నందిత సోదరు లాస్య నివేదిత నిలబెడితే గెలవలే. చిన్న ఏజ్ కదా, పెద్ద ఏజ్ వాళ్ళు చనిపోయినా ఓకే. సో సెంటిమెంట్స్ వర్కౌట్ కావట్లేదు. బట్ ఇక్కడ మాగంటి సునీత ఏడుపు డెఫినెట్గా ప్రతి చోట ఏదిస్తే కొంత మహిళల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది, చూపించకుండా ఏముండదు. కానీ పూర్తిగా దాని ఆధారంగా అర్బన్ ఓటర్స్ అయితే ఓటేస్తారు అనుకోండి. అర్బన్ ఓటర్స్ మేబీ ఇట్లా థింక్ చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 3.5 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు మాకు డెవలప్మెంట్ కావాలంటే ఓటేయాలని వాళ్ళు అనుకోవచ్చు. నవీన్ యాదవ్కు మంచి పేరే ఉంది, కాన్స్టిట్యున్సీ పట్టుకొని ఉన్నారు, అందుకనే సొంతంగా కూడా వచ్చింది కదా. నో డౌట్ నవీన్ యాదవ్ హ్యాస్ వెరీ గుడ్ నేమ్. టీఆర్ఎస్ అయిన వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ను రౌడీ షీటర్ అని, లేకపోతే వాళ్ళు ఉంటే రౌడీ షీటర్ వసూలు చేస్తారు, దందా చేస్తారు, ఇది చేస్తారని చెప్పిన నవీన్ యాదవ్ క్యాండిడేట్ పరంగా ఫుల్ మార్క్స్ నవీన్ యాదవ్కి ఇవ్వచ్చు. క్యాండిడేట్ పరంగా ది బెస్ట్ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. మీకు అజరుద్దీన్ వచ్చినా ఇంత సీరియస్నెస్ ఉండకు. సో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది కానీ నవీన్ యాదవ్కు వ్యతిరేకత లేదు, అది మాత్రం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది కానీ నవీన్ యాదవ్కు క్యాండిడేట్ పరంగా వ్యతిరేకత లేదు. మాగంటి సునీత నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్నే అంటారు అక్కడ ఉన్న మాస్ జనాలనే. అదైనా ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ పట్టుకుని ఉన్నారు కదా. సింపతి ఇప్పుడు మనం మాగంటి గోపీనాథ్ చనిపోయిన సింపతితో పాటు నవీన్ యాదవ్ మీద కూడా సింపతి ఉంటుంది కదా. 3 సార్లు ఓడిపోయినాడు పాపం. 2014లో ఎంఐఎం మీద టికెట్ మీద పోటీ చేసి దగ్గరలో 9,000 ఓట్లతో ఓడిపోయినాడు. 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 18,000 ఓట్లు వచ్చాయి. 2023లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, అజారుద్దీన్ తీసుకొచ్చి టైంకు టికెట్ ఇచ్చారు. మరి నేనేం చేయాలని ఆయన అనుకుంటారు కదా. పోటీ చేయలేదు, 3 సార్లు అవకాశం రాలేదు, ఒక్కసారైనా అవకాశం ఇవ్వడంటే ఆయన మీద కూడా సింపతి ఉంటుంది. మాగంటి సునీత మీద ఎంత సింపతి ఉందో నవీన్ యాదవ్ మీద కూడా అంత సింపతి ఉంది. వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది, నవీన్ యాదవ్ మీద లేదు. అదే బీఆర్ఎస్ ఏంటంటే ఇవాళ కేటీఆర్ మాట్లాడారు, మన కేసీఆర్ రౌడీ షీటరు, వాళ్ళ ఆటోల దగ్గర వసూలు చేస్తారు, వీళ్ళ దగ్గర వసూలు చేస్తారు. నవీన్ యాదవ్ తండ్రి మీద శ్రీశైలం యాదవ్ మీద నెగటివ్ ఉంటే ఉండొచ్చు కానీ నవీన్ యాదవ్ మీద అయితే లేదు. చదువుకున్నోడు, కాన్స్టిట్యున్సీ పట్టుకొని ఉన్నారు అని చెప్పి ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో జూబ్లీహిల్స్ ఫలితాలు హైదరాబాద్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. ఎస్, డెఫినెట్ గా హైదరాబాద్ కాదు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. ఈ ముస్లిం యాదవ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదా, రివర్స్ పోలరైజేషన్ జరిగితే అది బీఆర్ఎస్ వైపు రివర్స్ పోలరైజేషన్ జరిగింది అనుకోండి గెలుస్తుంది ఇప్పుడున్న పరిస్థితి. అయితే హిందూస్ బీఆర్ఎస్ వైపు కన్సాలిడేట్ కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కువ మైనారిటీని ప్రసంగం చేసుకునే పరిస్థితి చేయకూడదు. వాళ్ళు ఏదో నార్మల్గా ఓట్లు అడిగితే ఓకే, హిందూ వ్యతిరేక స్టేట్మెంట్ బీజేపీ స్టేట్మెంట్ ఎక్కువ ఇస్తే బీఆర్ఎస్ కూడా ప్రాబ్లమే కదా. సో చూద్దాం ఏం జరుగుతుందో.